అన్న ఎట్లా ఉందన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు? ఎట్లా ఉందండి? ప్రశాంతంగా ఉంది, తలనొప్పి లేదు. వాలంటీర్లు వచ్చి మాట మాటకు 90 అదే నేను ఎక్కడో పని మానుకొని గాబరా వచ్చేసి ఆ పెన్షన్ అందుకోవడానికి అయితే మా అమ్మగారు ఊరి నుంచి వచ్చేవారు. తలనొప్పి అయిపోయేది వ్యాపారంగా. ఇప్పుడు 3 నెలలు కన్నా కాదు ధీమాగా మా అమ్మగారు ఊరు వెళ్ళినా వచ్చినా ఎటు వెళ్ళిపోయినా హాస్పిటల్కి వెళ్ళినా 1 వారం రోజులు జాయిన్ అయిపోయినా ఏ ప్రమాదం లేదు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు రేషన్ డిపోలు ఎట్లా ఉండేది అప్పుడు? గతంలో రేషన్ ఇచ్చారు, పల్లెట్టుకోవడానికి జాగాలు లేవండి, యాన్ ఎట్టుకోవడానికి ఎలాగండి? యాన్ ఉంది, ఎంత ట్రాఫిక్ జామ్ అక్కడ. మా ఈదిలోనే ఇన్నిదే సందు, ఆ సందులో యాన్ ఇచ్చేది. ఏ బళ్ళు వచ్చేవి కాదు, ఆడవాళ్ళు చూస్తే 4-5 స్పాట్లు పెట్టుకొచ్చేవారు. దగ్గరికి వచ్చేసరికి ఆ 4 వచ్చేవారు, వెనక ఉన్న గొడవాడేవారు. రోజు మా ఇంటికాడ న్యూసెన్సే. మళ్ళీ ఆ బండి ఎక్కడ వెళ్ళిపోతుంది భయం ఒకటి. పరిగెట్టి వచ్చి సంచిలో 100 మందికి అసలు చాలా మటుకు సెలవు అయిపోయిందని, కంపు పాలేదని అన్ని ఏతలు ఉంది. ఇప్పుడు ఇంటికి మరి ఎలా ఉందో తెలియదు కదా, ఎంత టైమింగ్ ఎంత దీనికి తెలియదు నాకు. పెట్టడం వల్ల మంచిది అంటారు. ఎప్పుడైతే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చండి. ఆ వ్యాన్ గంట ఉంటుందో అరగంట ఉంటుందో తెలియదు, జమ్ము వెళ్ళిపోయేది. ఈ లోపే పరిగెట్టి వాళ్ళం. చాలా తలనొప్పి అయిపోయింది. ప్రశాంతంగా ఉందండి. అతను ఏం చేయకపోయిన పర్లేదు, ప్రశాంతంగా ఉంది. మా ఊరిలో చదువుకుని పిల్లలు ఒక్కరు లేరు, అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. మా అన్నేళ్ళ పిల్లలు లేరు, మా మాయ పిల్లలు లేరు, అల్లుళ్ళు లేరు. ఆల్రెడీ మా అన్నేళ్ళ పాప వచ్చింది, రుసుకోండి ఇన్ఫోసిస్ కంపెనీ వచ్చిందట, వచ్చింది. మా అన్నేళ్ళ పాప దూరంకి వెళ్ళిపోయేది. ఎలా ఉందో భయం వేసింది మాకు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాను, వెన్నుపోటు రోజన పేగండి వీళ్ళ మీద ఆడాల మీద చెప్పుకుంటాను. నేను అని చెప్తాను. ముందు మనకు పని కావాలి కానీ ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ కూడా. ఏ తలనొప్పులు ప్రశాంతం గుర్తుదే అండి. డిపాజిట్ లేకుండా చేశా చాలా దగ్గర. అది వాటర్ తోటి మాకు తలనొప్పి అయిపోయింది. ఏ ఊరు వెళ్ళినా 90 ఏళ్ళు బేగ వచ్చి ఏటి ఉండేది కదా 90. ఇప్పుడు 90తో పని లేదు, ఏం మా పని మీద చేసి ప్రశాంతంగా ఉన్నాం అంతే. అమ్మ ఎట్లా ఉందమ్మా టీడీపీ గవర్నమెంట్ లో రేషన్ షాప్ వచ్చి తీసుకుంటున్నారు? నేను గత 7 సంవత్సరాలుగా నాకు రేషన్ కార్డు పీకేస్తాడు. నాకు రేషన్ కార్డు లేదు, నాకు అన్ని నేను ఏది పొందలేదు అనుకుంటే నాకు కారు ఉందనేసి ఉత్తినే రేషన్ కార్డు తీస్తాడు తెలుసండి. తీసి నా కష్టాలు పడ్డాను నేను. ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చిందండి, వచ్చి 10 రోజులు వస్తుంది రేషన్ కార్డు వచ్చి. ఇంకా నేను రేషన్ అంటే తీసుకోలేదు కానీ కార్డు మాత్రం నెంబర్ కూడా వచ్చిందండి. ఈ పరిపాలన మాత్రం పర్వాలేదండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చే రేషన్ ఇస్తానన్నది ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వలేదు. పేదోళ్ళకి ఏ న్యాయం జరగలేదండి. ఏదో ఎక్కడో బండి పెట్టడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ నుంచే మళ్ళీ మనం లైన్ కాయడం, అది టైంకి వస్తే ఇవ్వడం లేకుంటే లేదు అన్నట్టుగానే ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం చాలా బాగుందండి. లాస్ట్ టైం మేము ఎప్పుడో 5 సంవత్సరాల ముందు ఎలా అయితే తీసుకున్నాం ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటున్నాం. రోడ్డు మీద అవసరం లేదండి, మాకు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి ఇదే చాలా బాగుందండి. అసలు అన్నిటి విషయం, రోడ్డు విషయమే కాదు, అన్ని విషయాల్లో కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారండి. ఈ 12వ తారీఖున తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. గతంలో ఒకరికే ఇచ్చారు, ఇప్పుడు ఒకరికే ఇచ్చారు. దాంట్లో కూడా చాలా ఆటపోట్లు వచ్చినాయి. మీకు తెలిసిందే కదండి, ఒకసారి వీళ్ళకి కారు ఉందంటారు, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, అవేమీ లేకుండా ఈయన చాలా బాగా మాకు ఇదయిందండి. చాలా అసలు మేమైతే 100% సాటిస్ఫాక్షన్ అండి. మాకు 3 పిల్లలు, సో 3 పిల్లల్ని కూడా నేను చదివించుకుంటున్నాను కాబట్టి ఇది కూడా నాకు చాలా సంతోషంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు అంటున్నారు. జనాలు వెన్నుపోటు పొడిచారా లేకపోతే జనాలు మనం ఎంచుకొని ఒక నాయకుడు అంటే ఒకసారి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని ఎదురు చూసారండి, కానీ అవకాశాన్ని దుర్వినియోగమే చేసుకున్నారు 100%. అంటే చేశారండి, కొన్ని చేశారు కానీ అవి 100% షూర్ అయినాయా లేదా అన్నది తెలియదు. అందులో ఎంతమంది స్కామర్స్ వచ్చినారు, ఎంతమంది ఇచ్చేసారు అందరికీ తెలిసిందే కదండి, అలా మిస్ అయింది. బట్ ఇప్పుడైతే ఈయన మనకి ఇప్పుడు ఏది రంగులు లేవు, అవి లేవు, చక్కగా అంటే ఇంత బడ్జెట్ లో మనకి ఏమొస్తుంది అన్నది కూడా మనకి వాట్సాప్ అని అన్ని కూడా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకాలు తీసుకోవాలి అన్ని కూడా వాట్సాప్ ద్వారా వచ్చేస్తున్నాయి. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. మాకు ఏమీ లేకపోతే రేషన్ కార్డుకి కారు ఉందని తీసేస్తే పేదరాళ్ళని ఉండి నాకు కార్డు తీశారు. ఇప్పుడు కార్డు వచ్చిందండి. గత 7 సంవత్సరాల నుంచి నేను ఇదే బాధపడుతున్నాను. 5 సంవత్సరాల నుంచి కూడా నేను నరకం అనుభవించాను తెలుసా అండి. మొన్న ఒక 10 రోజులు వస్తుంది కార్డు వచ్చి. కానీ చాలా ఈయన పరిపాలన ఇంతకు ముందు బానే ఉందండి, ఇప్పుడు కూడా బానే ఉంటదని కోరుకుంటాం. ఆయన 10 కాలాల పాటు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఎట్లా ఉందమ్మా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేషన్ డిపోలో రేషన్ తీసుకుంటున్నారు కదా, గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది? పాత రోజుల్లో అప్పుడు అతను ఉన్నట్టే ఉన్నది. ఇప్పుడు ఇంటికి వచ్చి షాప్కి వచ్చి తీసుకుంటాను. రోడ్డు మీద అయితే 9 అయితే ఎప్పుడు వస్తే అప్పుడు నేదైతే లేదు. ఇప్పుడు పర్వాలేదు. అప్పుడు లైన్లు కాసి పనులన్నీ మానుకొని ఉండేవారు కదా, అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, షాప్ కడైనా ధైర్యం వస్తుంది. రోడ్డు మీద అయితే ఏనా మనం వెళ్తే అంతది లేకపోతే లేదు. ఇలా పెట్టిన వల్ల మంచిది. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ముసలి వాళ్ళకి వృద్ధులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చే ఇస్తానన్నారు,
బానే ఉంటది. పర్వాలేదు. ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు, 9 కాసి తీసుకోవచ్చు. ఒక రోజు వెనకైనా పర్వాలేదు, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని ధైర్యం ఉంటుంది. అప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు రోడ్డు మీద బండి పెడతానంటే ఆ బండి ఉంటే మనం వచ్చిన దాకా ఉంటే ఉంటుంది, లేదంటే లేదు, అంతే. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారా? పడ్డాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆ తల్లికి వందనం ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. ఎట్లా ఉండబోతుంది మీది? బాగుంటది అంటారా? బాగుంటుంది. పేదరాధులు బతుకుతారు, బాగుపడతారు. మరి అందరూ ఉన్న వాళ్ళకంటే పెద్దగా ఉండదు. నేను పేదలకి కొంచెం అదే పెద్ద ఆస్తులు అనమాట. ఆ ఆస్తుల వల్ల కొంచెం బతికి బాగుపడిన వాళ్ళు కొంచెం పైకి వస్తారు. గతం కన్నా ఇప్పుడు బాగుంది. బాగుంది. అప్పుడు ఎట్లా ఉండేదమ్మా చంద్రబాబు? జగన్ ఉన్నప్పుడు అంటే మరి ఇలాగే ఇల్లు ఇస్తామని ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వలేరు. నేను వాళ్ళకి పెడితే చదువులకి ఇచ్చారంటే ఇప్పుడు కొంచెం బాగుంది. ఉన్న వాళ్ళకి నేను వాళ్ళకి ఇల్లు డబ్బులు పెంచారు, నేను వాళ్ళకి ఎత్తేసారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా చంద్రబాబు? ఇప్పుడు అంటే అందరికి ఒకనాగా పెట్టారు కాబట్టి అందరూ బతుకుతారు, అందరూ బాగుపడతారు, పిల్ల తల్లి అందరూ. మరి ఇప్పుడు బాగుపడ్డామంటే ఇప్పుడు బాధ ఉంటారు కదండి. బాగా కూలి చేసుకున్న వాళ్ళు ఉంటారు, జబ్బులు ఉంటాయి, జ్వరాలు ఉంటాయి. ఇప్పుడు అందరి వల్ల జబ్బులే కదా, వాళ్ళు కొంచెం బాగుపడతారు అనమాట. అందరికీ సర్ది పెంచినట్టుంది. అలా కాదు, మొత్తం ఇచ్చిన వాళ్ళు ఇచ్చేస్తారు, నేను వాళ్ళకి నేమో ఉన్న వాళ్ళకి ఎగ్గొట్టేశారు. అసలు బాగుపడ్డారు అని సగం మంది అంటారు. అందరూ ఇప్పుడంటే ఇప్పుడు అందరికి ఒకనాగా ఇస్తారు కాబట్టి ఉన్న వాళ్ళకైతే నేను వాళ్ళకైతే అంతా ఒకే తోవ చూపించారు అతను. సార్ ఇప్పుడు రేషన్ టీడీపీ గవర్నమెంట్ రేషన్ ఎట్లా ఉందంటారు సార్? ఇప్పుడు గతంలోని ఇంటికి వచ్చి ఇస్తానని ఎక్కడో వీధి చీరను పెట్టి సైడ్ వేసేవారు. అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వచ్చి మీరు షాప్కి వచ్చి తీసుకుంటున్నారు కదా, ఏ విధంగా ఉందండి? షాప్ వస్తే ఇంకా బాగానే ఉందండి, పర్వాలేదండి. ఎందుకంటే టైమింగ్ ఉంటుంది కాబట్టి ఒకటి 15 తారీఖు వరకు ఎప్పుడు ఏ టైంలో మనకు టైం ప్రకారం మనం ఇచ్చారు, ఆ టైం ప్రకారం మనం తీసుకుంటే సరిపోతుంది మనకి. అది 1 డేలే అయిపో అక్కడ రోడ్ మీద అయితే 1 డేలే మనకి అక్కడ కూడా అయిపోతుంది, లైన్లు కట్టుకోవాలి. అదే ఎట్లా ఉంది సార్ ఇక్కడ పెట్టడం వల్ల, అంటే రేషన్ షాప్ లో పెట్టడం వల్ల? రేషన్ షాప్ పర్లేదు, బాగుంది, పర్లేదు. రేషన్ షాప్లో పర్వాలేదండి. బండ్లు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారంటారు. ఇబ్బంది అయితే అదేం టైం ఒకరు 1 డేలే అంతే, కొంత కష్టం. కొంతమంది బయటకు వెళ్తారు, అదండి ఇదండి చేస్తారు. అంటే తర్వాత వికలాంగులకి వీటికి ఇంటికి వెళ్ళి ఇస్తానని మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ చెప్పింది. ఇది ఎట్లా ఉంటుంది? ఇస్తే మంచిదేనండి, చాలా మంచిదండి అది. ఎందుకంటే వాళ్ళు డిపోకి వచ్చి పట్టుకెళ్ళడం అంతే కష్టంగా ఉంటుంది. గత ప్రభుత్వం మీదకి ఇప్పుడు పర్లేదు అంటారా? ఈ రేషన్ డిపోల్లోని మనం ఏ టైం కన్నా వచ్చి తీసుకునే విధంగా పెట్టింది కదా గవర్నమెంట్. పర్వాలేదండి. డిపో వేస్తే మనకు మంచిదండి. ఇది ఇప్పుడు కూడా మనం ఏ టైం అయితే మన టైం కుదిరినట్టు మనం వచ్చి తీసుకోవచ్చండి. మన కూలి పనాలు చేసుకున్న వాళ్ళు ఏముందండి, వాళ్ళు ఆడుకోవాలి, కొంత ఇబ్బంది అండి మనకి. ఆ టైంకి ఉండాలంటే ఆ పని మానేసుకోవాలి. ఆ పని మానేయాలంటే పని గల అతను ఏం చేస్తారండి, నేను ఆ పని రాకపోతే మేము ఉండిపోమ్మా అంటారు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం పడతారు కదండి. ఈ విధంగా అయితే ఇది పర్వాలేదండి. సార్ ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా? ఇంకా డెవలప్ చేస్తారు? చంద్రబాబు నమ్మకం ఉందండి, పర్వాలేదండి. టైంకి వస్తుందండి. 1వ తారీఖే అని సెలవు ఉంటే ముందే 1 డే బిఫోర్గా ఇచ్చేస్తున్నారు, అది ప్రాబ్లం లేదు. పర్వాలేదండి.